ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో తమ పెన్షనర్లకు ఉచిత సేవలు తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ యాక్సెస్ పొందడంలో ఇబ్బంది పడేవారు, బ్యాంక్ లేదా ఈపీఎఫ్ఓ ఆఫీస్కు వెళ్లలేని వృద్ధుల కోసం యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రాసెస్ ఈజీ చేసింది. ఈ కొత్త సేవల ప్రకారం పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవకులు ఈపీఎస్ పెన్షనర్ల ఇంటికి వెళ్లి ఎలాంటి రుసుములు లేకుండానే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేస్తారు. ఇది పూర్తిగా ఉచిత సేవ అని, దీనికి కావలసిన ఛార్జీలను ఈపీఎఫ్ఓ చెల్లిస్తుందని తెలిపింది. ఈ సేవ వల్ల ఎక్కడికి వెళ్లకుండానే పని పూర్తి చేసి పెన్షన్ అందుకోవడంలో తలెత్తే ఇబ్బందులు, జాప్యాలను నివారించవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది. 2026 జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షన్దారు జీవించే ఉన్నారని తెలిపే జీవన ప్రమాణ పత్రం. కేంద్ర, రాష్ట్ర ఈపీఎఫ్ఓకు చెందిన భారతీయ పెన్షనర్లకు అందించే బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ సర్వీస్. నిరంతరాయంగా పెన్షన్ అందుకునేందుకు ఆధార్ ఆధారిత ఆథెంటికేషన్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు కాకుండా ఇతర పెన్షనర్లు ఇచ్చిన గడువులోపు సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అదే ఈపీఎస్ సభ్యులైతే ఏడాదిలో ఎప్పుడైనా ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు. సబ్మిట్ చేసిన టైం నుంచి ఏడాది పాటు వ్యాలిడ్గా ఉంటుంది. పెన్షన్ ఇచ్చే బ్యాంక్, కామన్ సర్వీస్ సెంటర్, ఐపీపీబీ, పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మ్యాన్, ఉమంగ్ యాప్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ పొందొచ్చు. పెన్షనర్లు ముందుగా ఐపీపీబీ ఛానల్ ద్వారా డిఎల్సీ డోర్ స్టెప్ రిక్వెస్ట్ చేయాలి. పోస్ట్ బ్యాంకుకు చెందిన వ్యక్తి ఇంటికి వస్తారు. డిఎల్సీ డ్యూ ఉందా లేదా తనిఖీ చేస్తారు. ఉంటే పీపీఓలో పేరు, పుట్టిన తేదీని చెక్ చేస్తారు. ఆధార్ నంబర్ తనిఖీ చేసిన తర్వాతే డిఎల్సీ జనరేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకుని డిఎల్సీ సబ్మిట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ రసీదు ఇస్తారు. పెన్షనర్లు ఐపీపీబీ కస్టమర్ కేర్ నంబర్ 033-220-29-000 ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు.